ఒకరోజు రమ్య అనే దేవదూత ఆకాశం నుంచి రెస్టారెంట్కి దిగింది. ఆమె అందమైన తెల్లని బట్టలు, మెరిసే నగలు ధరించి, మెరిసే తెల్లటి రెక్కలను కలిగి ఉంది. రమ్య ఇంతకు ముందు భూమిపైకి రాలేదు మరియు రెస్టారెంట్ల గురించి ఆమెకు ఏమీ తెలియదు. ఆమె రెస్టారెంట్లోకి ప్రవేశించగానే అందరూ ఆశ్చర్యపోయారు. విశాలమైన కళ్లతో ఆమె వైపు చూశారు. వావ్! ఒక దేవదూత వచ్చాడు అని తమలో తాము గుసగుసలాడుకున్నారు. రమ్య చుట్టూ చూసి కూర్చోవడానికి టేబుల్ ఎంచుకుంది. ఆమె మెనూ ఎంచుకుని కంగారు పడింది. నేను ఏమి ఆర్డర్ చేయాలి? ఆమె ఆశ్చర్యపోయింది. వంటలు ఏమిటో ఆమెకు తెలియదు. స్నేహపూర్వకమైన వెయిటర్ రాఘవ దగ్గరకు వచ్చి, మీకేమైనా సహాయం కావాలా? రమ్య మెల్లగా నవ్వి, ఏం ఆర్డర్ చేయాలో నాకు తెలియదు. నేను ఇంతకు ముందు భూమి మీదకి వెళ్ళలేదు. రాఘవ్ త్వరగా ఆమెకు సిరప్ మరియు తాజా పండ్లతో కూడిన వెచ్చని పాన్కేక్ల ప్లేట్ని తీసుకొచ్చాడు. రమ్య కాటుక వేసింది మరియు ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇది నిజంగా అద్భుతం అని ఆమె ఆక్రోశించింది. రాఘవ్ తిరిగి నవ్వి, నిజమేనా? మీకు ఎలాంటి ఆహారం ఇష్టం? రమ్య ఒక్క క్షణం ఆలోచించి, నాకు తీపి వంటకాలు ఇష్టం. స్వర్గంలో మనకు చాలా స్వీట్లు ఉంటాయి. రాఘవ్ తల ఊపి, సిరప్తో రుచికరమైన పాన్కేక్లు ఎలా ఉంటాయి? రమ్య కళ్ళు మెరిశాయి. అద్భుతం కదూ? ఆమె చెప్పింది. రమ్య తన భోజనాన్ని ఆస్వాదించడాన్ని రెస్టారెంట్లోని ప్రతి ఒక్కరూ చూశారు మరియు ఆమె చాలా సంతోషంగా ఉండటం చూసి వారు సంతోషంగా ఉన్నారు. దేవదూత భూమిపై అద్భుతమైన అనుభవాన్ని పొందడంలో సహాయం చేసినందుకు రాఘవ సంతోషించాడు. ఆ రోజు నుండి రమ్య తరచుగా రెస్టారెంట్కి వెళ్తుండటం వలన ఆమె మరియు రాఘవ మంచి స్నేహితులు అయ్యారు. ఆమె భూమి యొక్క ఆహారం గురించి మరింత తెలుసుకుంది మరియు స్వర్గం గురించి కథలను పంచుకుంది. ఒక దేవదూత మరియు మానవులు కలిసి సంతోషకరమైన క్షణాలను పంచుకునే అద్భుతమైన ప్రదేశంగా రెస్టారెంట్ మారింది.